నస్రుల్లాబాద్ లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. వేలాది సంతకాలతో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. జై గోమాత. మన హిందూ బంధువులందరికీ తెలియజేయనిది ఏమనగా, ఈరోజు భారతదేశం అంతటా ప్రతి మండలానికి గోమాతని రక్షించాలి, గోమాతకు జాతీయ జంతువుగా ప్రకటించాలని వినత పత్రాలు ప్రతి మండలాల్లో భారతదేశం మొత్తం ఒక్క టైంలో సమర్పింపబడినది. అదేవిధంగా నస్రుల్లాబాద్ మండలం నుండి మేము అందరము నస్రుల్లాబాద్ హిందూ బంధువులందరం కలిసి ఎంఆర్ఓ గారికి వినత పత్రాలు సమర్పించినాం. జై గోమాత, జై జై గోమాత. శ్రీరామ్. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరం కలిసి ఏదైతే జాతీయ జంతువులుగా మన జింక కానీ నెమలి కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా అన్నిటికంటే ఎక్కువ పూజిస్తున్నటువంటి గోమాతని కూడా జాతీయ జంతువుగా మన భారతదేశ ప్రభుత్వము ప్రకటించాల్సిందిగా అన్ని మండలాల తరఫున ఒకే రోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. వీటిని విన్నవించి మంచి గోమాతని భారతదేశం మన ఏది జాతీయ జంతువుగా ప్రకటిస్తారని ఆశిస్తూ జై జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు గోమాత ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఉద్యమం ఉధృతంగా చేస్తూ ఉన్నాం. చేయాల్సిన ఆవశ్యకత ఈరోజు దేశవ్యాప్తంగా ఏర్పడింది. ఎందుకంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క హిందూ దగ్గర సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నాము? మనం గోవును ఒక తల్లిగా, ఒక మాతగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు మాతగా భావించినప్పటికి కూడా ఈరోజు ఎక్కడ చూసినా కబేలాల పేరిట ఆవును వధించడం, తల్లిగా భావించిన ఆవును వధిస్తూ ఉన్నారు. ఈరోజు మన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఈ బాధను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు సంతకాల సేకరణ చేస్తున్నాం. తహసీల్దార్ నుంచి మొదలుకుంటే కలెక్టరు, సీఎం, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు కూడా మెమోరాండం ఇస్తూ ఉన్నాం విడతల వారిగా. ఈ ఉద్యమం అనేది కేవలం గోవును జరుగుతున్న అన్యాయంగా కాదు, మా భారత మాత యొక్క తల్లిగా జరుగుతున్న అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు గోవును అన్ని జంతువుల వాదిగానే గోవును కూడా వధిస్తూ ఉంటే మా బాధని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఖచ్చితంగా మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులలో కూడా గోవును జాతీయ జంతువుగా ప్రకటించకపోతే మా బాధను అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కానీ కలెక్టర్ కానీ, సీఎం కానీ అందరూ కూడా ఈ విషయంలో దృష్టి పెట్టుకొని ఈ గో ఉద్యమానికి ప్రతి గ్రామాల నుంచి కూడా సంతకాల సేకరణకు మద్దతు తెలిపినటువంటి హిందూ బంధువులందరికీ కూడా, ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి హిందూ సోదరులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఈ గో ఉద్యమం నెక్స్ట్ కార్యక్రమం ఏందనేది కూడా జాతీయ కమిటీ విన్నపించినప్పుడు ఆ కమిటీ ఉద్దేశం ప్రకారం మన కార్యక్రమం ముందుకు సాగుతాం. కావున గోవును జాతీయ జంతువుగా ప్రకటించినప్పుడే భారతదేశం యొక్క ఆత్మ శాంతిస్తుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గోమాతాకి, గోమాతాకి. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని హిందూ బంధువులందరూ కలిసి గోమాతని మన జాతీయ జంతువుగా ప్రకటించాలని మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హిందువుల